భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేశారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో అప్పటి ఎమ్మెల్యే రేగా కాంతారావు పోలీసు బందోబస్తుతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించి గులాబీ రంగులు వేయించినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం ఆగ్రహంతో కాంగ్రెస్ శ్రేణులు దాదాపు వందలాదిగా తరలివెళ్లి మా కార్యాలయం మాకు కావాలి అంటూ ఆందోళన చేపట్టారు. ఇక ఆగ్రహంతో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ ఆఫీస్లోని ఫర్నిచర్ అదేవిధంగా వస్తువుల్ని ధ్వంసం చేసి తగలబెట్టారు. కార్యాలయ ప్రాంగణంలో భారీగా పొగలు మంటలు వ్యాపించాయి. ఇక కార్యాలయం ఆవరణలో ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా కాంగ్రెస్ నాయకులు చింపివేసినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆక్రమించి కాంగ్రెస్ రంగులు వేస్తున్నారు. ఇక దాడికి ముందే కాంగ్రెస్ రంగులు స్టిక్కర్లు ఫ్లెక్సీలు ముద్రించి తమ వెంట కాంగ్రెస్ కార్యకర్తలంతా తెచ్చుకున్నటువంటి పరిస్థితి. పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ జెండాను కూడా ఎగరవేశారు. కాగా కాంగ్రెస్ నేతలు నిప్పు పెట్టడంతో చుట్టుపక్కల ఇండ్లలో కూడా షార్ట్ సర్క్యూట్ అయి గృహోపకరణాలకు సంబంధించి నష్టం వాటిల్లినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆదివారం రోజు. ఇక సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఇరువురు పార్టీల మధ్య ఉద్రిక్తత చెరలేకుండా పోలీసు బలగాలు మోహరించినటువంటి పరిస్థితి. ఇక చాలా కాలం నుంచి కార్యాలయాన్ని తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా ఫర్నిచర్ను బయటకు తీసుకొచ్చి మరీ తగలబెట్టారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సుమారు 5 ఏళ్లుగా కూడా ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి వివాదం నడుస్తుంది. 2018లో అప్పటి ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ బోర్డును తొలగించి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇన్ని రోజులుగా వెయిట్ చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఆగ్రహంతో దాదాపు వందలాది మందిగా కార్యకర్తలు తరలివెళ్లి ఆఫీస్పై అటాక్ చేశారు. సో మరి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారు, సో పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు, వారిపైన కేసులు ఏమైనా నమోదు చేస్తారా లేదా అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారింది.